హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి డోరా పాన్ కేక్స్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా చూసే డోరామాన్ కార్టూన్లోనివే ఈ డోరా కేక్స్. ప్రస్తుతం పిల్లలు ఇంట్లోనే ఉండటం వల్ల అస్తమాను ఏదో ఒక చిరుతుళ్ళు అడుగుతూనే ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇలా ఈ డోరా పాన్ కేక్స్ని 10 మినిట్స్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. ఓకే, డోరా కేక్ రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను 1 కప్పు దాకా పాలను తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టి ఉంచుతున్నానండి. మనం పాన్ కేక్స్లో నార్మల్ పాల కన్నా ఇలా బటర్ మిల్క్లా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తాయి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, మీకు ఇక్కడ కావాలంటే మైదానన్నా యాడ్ చేసుకోవచ్చండి, కానీ పిల్లలు తినేది కాబట్టి గోధుమ పిండి ప్రిఫర్ చేస్తేనే మంచిది. తర్వాత అందులోకి 1/2 కప్ వరకు షుగర్ పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ని వేసి ఒకసారి అన్నిటిని కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తేనెని వేయండి. ఇలా వేయటం వల్ల ఏంటంటే పాన్ కేక్స్ మంచి కలర్ వస్తాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేయండి. వెనిలా ఎసెన్స్ ఆప్షనల్ అండి. ఎగ్ వేసినట్లయితే వేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇక్కడ మనం ఎగ్ని వేయట్లేదు కాబట్టి వేయకపోయినా పర్వాలేదు, నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని తీసుకుంటున్నానండి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ అండి. ఇంతకుముందు వీడియోలో కండెన్స్డ్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకున్నాను, కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ముందు తీసుకున్నాం కదండి 1 కప్పు పాలని బటర్ మిల్క్లా తయారు చేసుకున్నాం కదా, దానిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్గా లేనట్లయితే పాల పౌడర్ ఉంటుంది కదండి, పాల పౌడర్ని ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఇది ఎందుకు వేస్తామంటే పాన్ కేక్స్ మంచి టేస్ట్గా ఉంటాయి, అందుకని యాడ్ చేసుకుంటాము. ఈ విధంగా పిండిని అంతటిని కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా రావడానికి నాకు 1 కప్పు పాలు కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఇక్కడ నేను అన్ని పాన్ కేక్స్ ఒకే సైజులో రావటం కోసము గుంట గరిటెని తీసుకున్నానండి. ఈ గరిటెతో 1 గంటెడు పిండిని వేసానంటే 1 పాన్ కేక్కి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఈ గరిటెని తీసుకుని పాన్ కేక్స్ని వేసుకుంటాను. తర్వాత స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ని ఉంచి ప్యాన్ మీద ఒక 1/2 టీ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకుని బటర్ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా కిచెన్ పేపర్తో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ప్యాన్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇప్పుడు 1 గరిటెడు పిండిని తీసుకుని ఈ విధంగా పాన్ కేక్స్ని వేయండి. మీరు ఒకేసారి రెండింటిని వేసుకోవచ్చండి, లేదంటే 1 పాన్ కేక్నే వేసుకోవచ్చు. మనం రెండింటిని వేసామంటే కాస్త ఒకటి షేప్ అవుట్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నాకు అలాగే అయింది. ఒక 2 to 3 మినిట్స్ వరకు కదపకుండా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. తర్వాత చూసారు కదా, పైన ఈ విధంగా బబుల్స్లా ఫామ్ అయినప్పుడు వెనకకి టర్న్ చేసుకోండి. టర్న్ చేసిన తర్వాత ఒక సెకండ్ పాటు అలాగా ఉడకనిస్తే చూసారు కదా, ఈ విధంగా మనకి పాన్ కేక్స్ చక్కగా మంచి కలర్లో రెడీ అయిపోతాయండి. ఇది చూసారా, కాస్త షేప్ అవుట్ అయింది. 2 వేస్తే అలా వస్తాయి, ఒక్కొక్కటి వేస్తే మనకి మంచి షేప్లో వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను 1 వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా పాన్ కేక్ని వేసుకుని ఈ విధంగా పైన బబుల్స్ ఫామ్ అయిన తర్వాత వెనకకి టర్న్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఈ విధంగానే అన్ని పాన్ కేక్స్ని మనం వేసుకుంటూ రెడీ చేసుకోవాలండి. ఇలా ఈ పాన్ కేక్స్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి, ఫ్లఫీగా చాలా బాగుంటాయి. మనం వీటిని ఇలాగే తినేసేయచ్చండి, లేదంటే రెండింటికి మధ్యలో చాక్లెట్ స్ప్రెడ్ని అప్లై చేసి డోరా కేక్స్లా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం పిండికి నాకు 8 వరకు పాన్ కేక్స్ వచ్చాయండి, అంటే 4 డోరా కేక్ లాగా ప్రిపేర్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అన్ని కేక్స్ని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చాక్లెట్ స్ప్రెడ్ని అప్లై చేద్దాం. ఇక్కడ నేను హోమ్ మేడ్ చాక్లెట్ స్ప్రెడ్ని యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఈ వీడియో లింక్ని ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు మార్కెట్లో దొరుకుతుందండి, న్యూటెల్లా అని, హెర్షీ సిరప్ అని దొరుకుతూనే ఉంటాయి. వాటినన్నా మనం ఈ విధంగానే తెచ్చుకుని స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరీ మిల్క్ చాక్లెట్ని కాస్త కరిగించి కూడా అప్లై చేయొచ్చు. ఈ విధంగా చాక్లెట్ స్ప్రెడ్ని అప్లై చేసిన తర్వాత ఇంకొక పాన్ కేక్ని పైన పెట్టి క్లోజ్ చేసేస్తే డోరా కేక్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, అన్నీ ఈక్వల్గా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా చాక్లెట్ స్ప్రెడ్తోనే కాకుండా మనకి ఫ్రూట్ జామ్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకుని పాన్ కేక్ పైన అప్లై చేసి క్లోజ్ చేయండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డోరా కేక్స్ని ఈజీగా, టేస్టీగా మరియు హెల్దీగా 10 మినిట్స్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.